ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ పథకాలు అంటూ మాట్లాడడం, ధర్నాలు చేసే నైతిక హక్కు, అర్హత వైకాపా నాయకులు, ఆ పార్టీ శ్రేణులకు లేదు. మొదట ఫీజు పోరు అన్నారు. విద్యార్థుల నుండి స్పందన రాకపోవడంతో యువత పోరు అన్నారు. యువత నుండి స్పందన లేకపోవడంతో వైకాపా పార్టీ నాయకులు పార్టీ శ్రేణులతో యువత ముసుగులో ధర్నాలు చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు పేరిట ఆందోళనకు పిలుపివ్వడం, అందులో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రివర్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, వైకాపా శ్రేణులతో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటుగా మేము భావిస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం నుంచి దిగేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఫీజు బకాయిలు 4,871 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి దిగింది. అందులో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2,532 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు, మొత్తం 4,271 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగారు. గౌరవ రామచంద్రారెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారు. మరి మీరు బకాయిలు పెట్టినటువంటి ఫీజుల పైన ఈరోజు ధర్నా చేయడం అనేది సిగ్గుచేటు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు బకాయిలు ఏ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు మనం ఒకసారి చూసుకున్నప్పుడు 3 క్వార్టర్ల అయిన తర్వాత మొదటి క్వార్టర్ ఫీజు చెల్లించేవారు. మొదటగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. తర్వాత దాన్నే విద్యా దీవెనగా మార్చి ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం, బటన్ నొక్కడం కోసం తల్లుల ఖాతాలో మేము వేస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టారు. బకాయిలు పెట్టి సకాలంలో ఫీజులు చెల్లించకుండా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు వేధించడం, అదేవిధంగా నోటీసులు ఇవ్వడం కూడా మనం చూశాం. పరీక్షల సమయంలో ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు కాబట్టి హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా విద్యార్థులు వేధింపులు చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూశాం. ఆ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా వేధించినటువంటి నాయకులు ఈరోజు ఫీజు పోరు పేరిట యువత పేరు ధర్నాలు చేస్తున్నారు. మీరు కలెక్టర్ కార్యాలయం వద్దగా ధర్నాలు చేయించింది. నిజంగా సిద్ధశుద్ధి ఉంటే తాడేపల్లి జగన్ ప్యాలెస్ ముందు ధర్నాలు చేయాలి. ఎందుకంటే ఆయన పెట్టిపోయినటువంటి బకాయిలు ఫీజులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ఆయన సుమారుగా 788 కోట్లు ఫీజులను బకాయిలు విడుదల చేశారు. అంటే మీరు పెట్టిపోయిన బకాయిలను లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత 788 కోట్ల రూపాయలను ఆయన ఆ బకాయిలు రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవాలు చూసుకున్నప్పుడు 10 లక్షల మంది విద్యార్థులకు మరి ఆయన సర్టిఫికేట్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే మీరు ఫీజు బకాయిలు పెట్టిన దానివల్ల సర్టిఫికేట్లు ఇవ్వకపోతే లోకేష్ గారు చొరవ తీసుకుని 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు అందే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు
2014-2019 మధ్య 16 లక్షల మంది విద్యార్థులకు మేము ఫీజు రియంబర్స్మెంట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన పరిపాలన కాలంలో కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థుల పేరు మార్చి తల్లుల ఖాతాలకు అకౌంట్లు వేస్తున్నామని చెప్పి మభ్యపెట్టారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు ధర్నాలు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 6 లక్షల మందికి చంద్రబాబు గారి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసేశారు. ఇప్పుడు మీరు నిరుద్యోగ గురించి మాట్లాడడం ఏమాత్రం న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 2.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని ప్రశ్నిస్తున్నాం. ఒక డిఎస్సీ అయినా నిర్వహించారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదు. ఉద్యోగాల భర్తీ లేదు. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. పెట్టుబడులు తరిమేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలు కల్పన లేకుండా చేసేశారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. 4 లక్షల ఉద్యోగ అవకాశాలకు మేము ఇప్పటికే కూడా మరి